కేంద్ర రాష్ట్ర పన్నులు. కేంద్రం విధించే పన్నులను కేంద్ర పన్నులు అంటారు. ఇందులో కేంద్రం పన్ను విధించి వసూలు చేసి రాబడిని పూర్తిగా తానే అనుభవించే పన్ను. ఉదాహరణకు కార్పొరేషన్ ట్యాక్స్ మరియు కంపెనీల ఆదాయపు పన్ను మరియు సంస్థల ఆదాయపు పన్ను. మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం కంపెనీల ఆదాయంపై పన్నును సర్ ట్యాక్స్ పేరుతో ప్రవేశపెట్టారు. 1953-54లో జాన్ మత్లే కమిటీ సూచన మేరకు కార్పొరేషన్ ట్యాక్స్గా ఇది పిలువబడుతున్నది. భారతీయ కంపెనీలపై 35%, విదేశీ కంపెనీలపై 48% కార్పొరేషన్ ట్యాక్స్ విధించడం జరుగుతుంది. మొత్తం పన్ను రాబడిలో కార్పొరేషన్ ట్యాక్స్ యొక్క రాబడి వాటా 1990-91లో 9.3% కాగా 2000-2001లో 18.9%, 2005-06లో 29.9%గా ఉన్నది. 2006-07 బడ్జెట్లో 1,33,000 కోట్ల రాబడిని అంచనా వేయగా 1,46,497 కోట్ల రాబడి వచ్చింది. 2007-08 బడ్జెట్లో కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా రాబడి అంచనా 1,68,401 కోట్లు. 2006-07 నుండి కేంద్ర ప్రభుత్వమునకు అత్యధిక రాబడిని ఇచ్చే పన్ను కార్పొరేషన్ ట్యాక్స్గా మారింది. రెండవది సంపద పన్ను, వెల్త్ ట్యాక్స్. ఏప్రిల్ 1, 1951 నుండి సంపద పన్ను ప్రవేశపెట్టబడింది. 1980 కన్నా ముందు సంపద పన్ను 3.5%గా ఉండేది. 93 ఏప్రిల్ 1 నుండి 15 లక్షలు దాటిన అనుత్పాదక సంపదపై 1% పన్నును విధించడం జరుగుతుంది. మూడవది కస్టమ్స్ డ్యూటీ, ఎగుమతి మరియు దిగుమతి సుంకము. 1922 నుండి ఆధునిక కస్టమ్స్ సుంకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నాలుగవది బహుమతి పన్ను లేదా కానుకలపై పన్ను, దీనిని గిఫ్ట్ ట్యాక్స్ అని కూడా అంటారు. ఈ విధానం 1958 ఏప్రిల్ 1న ప్రవేశపెట్టబడింది. ప్రారంభము నుండి బహుమతి పన్నును బహుమతి దాత చెల్లించాల్సి ఉండేది. 1990-91 నుండి బహుమతి గ్రహీత చెల్లించాల్సి ఉంటుంది. 1993 నుండి బహుమతి విలువ గనక ₹1,00,000 దాటితే 30% పన్ను ఉండేది. 1998 సెప్టెంబర్ 30 నుండి బహుమతి పన్నును రద్దు చేశారు. ప్రస్తుతం బహుమతి లభించినట్లయితే దాని విలువను గ్రహీత యొక్క ఆదాయంగా పరిగణించి ఆదాయపు పన్నుగానే పరిగణించడం జరుగుతుంది. కేంద్రం పన్ను విధించి వసూలు చేసి రాబడిని కేంద్ర రాష్ట్రాలు పంచుకునే పన్నులు: 1 ఆదాయపు పన్ను, 2 కేంద్ర ఎక్సైజ్ సుంకము లేదా ఉత్పత్తి సుంకము, మూడవది సర్వీస్ ట్యాక్స్. 10వ ఆర్థిక సంఘం ప్రకారం ఆదాయపు పన్నులో రాష్ట్రాల వాటా 77.5%. 10వ ఆర్థిక సంఘం ప్రకారం ఎక్సైజ్ సుంకంలో రాష్ట్రాల వాటా 47.5%. కేంద్రం పన్ను విధించి వసూలు చేసి రాబడిని రాష్ట్రాలకే ఇచ్చే పన్నులు: 1 మరణ సుంకాలు లేదా ఎస్టేట్ డ్యూటీ. ఆంధ్రప్రదేశ్లో 1985 నుండి ఈ ఎస్టేట్ డ్యూటీని రద్దు చేయటం జరిగింది. ఇక కేంద్రం పన్ను విధించి వసూలు చేసి రాబడిని రాష్ట్రాల మధ్య పంచే పన్నులు కొన్ని ఉన్నాయి. 1 టెర్మినల్ ట్యాక్స్ లేదా కన్సైన్మెంట్ ట్యాక్స్, దీనిని ప్రవేశ పన్నుగా చెప్తారు. జల, వాయు, రైలు రవాణాలపై ఇది విధించబడుతుంది. రైల్వే, విమాన టికెట్లపై పన్ను, స్టాక్ మార్కెట్పై పన్ను, దినపత్రికల అమ్మకం, వాటిపై వచ్చే ప్రకటనల పన్ను, కేంద్ర అమ్మకం పన్ను, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. కేంద్రం పన్ను విధిస్తే రాష్ట్రాలే వసూలు చేసుకుని పూర్తిగా తామే అనుభవించే పన్నులు కొన్ని ఉన్నాయి. 1 రాష్ట్ర ఎక్సైజ్ సుంకాలు, 2 స్టాంప్ డ్యూటీ లేదా